Honorable Chairman, sir, I request you to permit me move that the Andhra Pradesh State Aquaculture Development Authority Amendment Bill 2025 be taken into consideration. అగ్రికల్చర్ ఇచ్చారు మీరు. సెక్రటరీ గారు ప్రాబ్లం వచ్చింది. నేను తెచ్చుకున్నాను నాదేదో ఇచ్చారని చెప్పాను. మోషన్ మూడు సార్. అధ్యక్ష, ఈ బిల్లు యొక్క ఉద్దేశం ఏంటంటే ఏదైతే మనకి అప్సడా యాక్ట్ ఒకటి ఉంది అధ్యక్ష, ఆ యాక్ట్లో కొన్ని సవరణలు చేయడానికి ఈ బిల్లు తీసుకొచ్చాం. ఈ బిల్లు తీసుకొచ్చే ముందు ఎవరైతే ఆక్వా రైతులు కానీ ఈ ఆక్వా మీద ఆధారపడినటువంటి పారిశ్రామికవేత్తలందరినీ పిలిచి వాళ్ళ యొక్క ఆలోచనలన్నీ తీసుకొని ఈ బిల్లుని సవరించడం జరిగింది. ఈరోజు మనందరికీ తెలుసు, ఈ రాష్ట్రానికి అత్యంత ప్రాధాన్యమైనటువంటి రంగం ఆక్వా రంగం. మీకు కూడా తెలుసు, మీ ప్రాంతంలో ఎక్కువ ఉంది. అయితే ఈ రంగం ప్రభుత్వం దగ్గర పూర్తిగా ఇన్ఫర్మేషన్ కూడా లేదు అధ్యక్ష. ఎక్కడ ఎవరు చెరువులు తవ్వుతున్నారు, ఎక్కడ రొయ్యలు వేస్తున్నారు, స్వింప్ ఎక్కడ వేస్తున్నారు, చేపలు ఎక్కడ వేస్తున్నారు, ఎక్కడ కూడా సమాచారం కూడా లేనటువంటి పరిస్థితి. దీనికి ప్రభుత్వం జోన్ అని నాన్ జోన్ అని రెండు విభాగాలుగా విభజించింది. నేను మంత్రి అయిన తర్వాత ఒక టైం బౌండ్ తీసుకొని ఈ రాష్ట్రంలో ఎక్కడెక్కడ చెరువులు ఉన్నాయి దాన్ని జియో ట్యాగింగ్ చేసి ఆ చెరువు ఓనర్స్ ఎవరు, లీజ్ ఎవరు తీసుకున్నారని టోటల్గా ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేయడం జరిగింది అధ్యక్ష. ఈరోజు మనకి టోటల్గా ఆక్వా రంగంలో ఏ జిల్లాలో ఏ ప్రాంతంలో ఏ రైతు చేస్తున్నాడనేది ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంది అధ్యక్ష. అయితే గత ప్రభుత్వంలో ఏదైతే మనకి ఎలక్షన్